నీకు ఇలా ఎవరు వస్తారని చెప్పిన వాళ్ళు హాయ్. ఈ రోజు అయితే ముంజకాయలకు పోతున్నాం ఫ్రెండ్స్. ఇలా వరుణ్ మా ఫ్రెండ్ వరుణ్ యూట్యూబర్ తెలుసే కదా ఎన్జీవి కనెక్ట్స్. వాళ్ళ అత్తరు అయితే ఇక ముంజకాయలకు పోదామని వెళ్తున్నాం. ఇగో వీళ్ళు తిండి ఎప్పుడు తిండే ఇగో వీడు తింటారు. ఏ ఫ్యాన్ ఎక్కువ వీడియో రాదు, వాయిస్ రాదు. చెల్లయ్యకు నీ సూపుకి ఒకటి భయపడాడే. దయ్యం చూసినట్టు చూస్తాయండి, దయ్యం చూసినట్టు. బామ్మర్ది నా కట్టు బానిస, నా కట్టు బానిస. బానిసవా? అవునా అస్లాంజీ, మీరెక్కడా చూడని బానిస. మీరిద్దరు బామ్మర్ది లోడ్ అవుతుంటాడు. ఇది ఒకటి వచ్చినప్పుడే దక్కని అబ్బా అన్న మరో 10,000 ఇయ్యన్నా. ఇది ఒకటి కెమెరా ముందడికి అత్తడు ఊకే. ఇక ఓలత్తురు ఓలత్తురు వచ్చి ఏం చెప్తారట. ఏంటి వాడ పెట్టు స్వాతి, నువ్వు ఏమంటే ఆయన ఆగమవుతుండే. మా అక్క పాపం ఇంటికానే ఉందిగా. మా అక్క మా దాంట్లో ఎప్పుడు కాలేదు. నేను నా పెండ్లం రేపే. చూసిరుగా ఎట్లా అడుగుతారు మా పిల్లలకి. ఎప్పుడు ఇట్లనే సందడిగా ఉంటారు. మా ఇల్లంతా బాగా తలకాయ వస్తుంది నాకైతే. ఊగొడుతారు. ముంజకాయలకు పోతున్నాం అంటే వరుణ్ వస్తా అన్నాడు. అయితే ఇక మాకు కూడా తినబుద్ధి అవుతుంది అని చెప్పేసి ఇక పోతున్నాం. బామ్మది ఎక్కిండు. సో ఎక్కువ మా ఊరు అనేది చాలా పెద్దగా ఉంటది. మొత్తం 3 వార్డులుగా విభజించి ఉంటది. ఇక్కడ చూడండి సిస్టర్స్ అనుకుంటా, వాళ్ళు ఎంత బాగా కూర్చున్నారు, బాగా చెప్తున్నారు. మా పిల్లలు కూడా బాగా చెప్పారు. మొదట్లో అయితే మా ఊరి పైన ఒక చిన్న వీడియో చేసిండు. ఈ రూట్ వచ్చేసి గోదావరి వెళ్లే రూట్. ఇక్కడనే తాడి చెట్లు ఉంటాయి. నుంచి నడుచుకుంటూ వస్తాడు కదా అతనే ఇప్పుడు మనకు ముంజకాయలు కోసిస్తాడు. ఒకరోజు ముందే కాల్ చేసిన, బాబాయ్ ఇట్లా మాకు ముంజకాయలు కావాలన్న తర్వాతనే పాపం సరే బేట రా అన్న తర్వాత ఇట్లా వచ్చేసిన. వీళ్ళ దగ్గర మంచి ఫ్రెష్ కళ్ళు ఉంటది. పేరు వచ్చేసి నరేష్ గౌడ్. అంత పెద్ద చెట్టు ఎక్కుడు సాహసమే అసలు. చెట్టు నుంచి అయితే కొంచెం దూరం వచ్చినాం. ఎందుకంటే ఆ ముంజకాయలు పడేటప్పుడు మీద పడతాయి అని చెప్పేసి కొంచెం దూరం పొమ్మన్నాడు. సో అందుకే ఇక దూరం వచ్చి చూస్తారు మా వాళ్ళు. ఎప్పుడు పడితే ఎప్పుడు కోసుకొని తిందామన్నట్టు చూస్తారు. చూడు ముంజకాయలు అయితే మొత్తం కింద పడ్డాయి, ఒక 3-4 గులలు. సో మా వాళ్ళను ఏర్మన్న తర్వాత ఇక వాళ్ళు గుంజుకుంటే ఏరుతున్నారు. మాది పల్లెటూరు కాబట్టి అన్ని అందుబాటులో ఉంటాయి. అందుకనే వరుణ్ రమ్మన్న ముంజకాయలు తినడానికి. డైరెక్ట్ పైన నుంచి పడేసరికి దాని ఒత్తిడికి చూడండి బయటకు వచ్చింది ఈ ముంజలు అనేది. చూడండి ఇక బామ్మడి తీసుకొని తినమన్నా, నేను తినా అన్నాడు కానీ తిన్న తర్వాత పాపం తిన్నాడు. మీరేరా మీరు పట్టుకోవాలి. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇగో ఇక్కడ ఒకటి. ఈ ముంజకాయలు నాకైతే పోయరాదు. అందుకనే బాబాయ్ కొన్ని కోసి అన్న తర్వాత పాపం కోసిచ్చిండు. సూపర్ వెళ్ళింది. చూపిలా గిద్ది పట్టుకో. ఇక బాబాయ్ కోసిండు. పట్టుకో ఒకసారి నేను వీడియో తీసుకుంటా. అవకాశం
ఇంకా వరుణ్ అయితే ఇంకా రాలేదు. కలమడుగు దగ్గర అంటే మా ఊరి దగ్గర కలమడుగు దగ్గరకు వచ్చిన తర్వాత సో ఇక మేము వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పేసి బాబాయ్ కొన్ని కోసేయరు అన్న తర్వాత కోసిస్తుడు పాపం. సో అవి తినుకుంటా ఇక ఉన్నాం మేము. మాకు గోయరాదు కాబట్టి ఇక బాబాయ్ని కోయమన్నాం. అందుకనే బాబాయ్ ఇక సగం వరకు చాలా వరకు కోసిచ్చిండు బాబాయ్. పల్లెటూరులో చాలా వరకు అన్ని ఉచితంగానే వస్తాయి, మనం పండించుకోవాలి కానీ కొన్ని నేచర్ ఇస్తుంది. సో అద్భుతమైన జీవనం అంటే పల్లెటూరులోనే ఉంటుంది. ఏం కూడా డబ్బు అవసరమే లేదు పల్లెటూరులో బతకడానికి. సిటీలో అయితే మనం కరివేపాకు నుంచి కొనుక్కోవాలి, ప్రతిదీ కొనుక్కోవాలి. డబ్బు లేనిది అసలు పల్లెటూరులో జీవనం అంటే చాలా కష్టం ఉంటుంది ఎవరికైనా. ఇందులో అయితే ముంజకాయలు కోసి దీంట్లో ప్యాక్ చేస్తున్నారు. చూడండి ఎట్లా ప్యాక్ చేస్తారో. ఆనే వాట తీసుకోపో. తీసుకోపోతారు కట్లు వెనకడికి అంతే గాని. ఫ్రెండ్స్ ఇక్కడైతే కూర్చున్నాం, ఇంకా వరుణ్ రాలేదు, వెయిట్ చేస్తున్నాం. ఎండ మళ్ళీ బాగా కొడుతుంది. మా యొక్క రాలేదు, ఇంటికనే ఉంది. మేము ఇట్లా కూర్చొని మాట్లాడే లోపే ఇట్లా వస్తుర్రు స్కూటీ పైన. ఇక బామ్మర్ది అయితే ఉరుకుతుండు ఆగు ఆగు అని చెప్పేసి. ఇక వాళ్ళ టీం ఎవరు రాలేనట్టున్నారు, ఇక వాళ్ళిద్దరే వస్తున్నారు. నమస్కారం. గీత తొందర వచ్చిరేంది అట్లా ఉంటది. దా నీకోసం స్పెషల్ గా తెల్లగాదు ఇంకా అదే అక్కడ ఉంది. ఇక్కడ అయిపోయిన తర్వాత మామిడి తోటలోకి పోదాం. చికెన్ అనిపిస్తున్నా. ఎందుకు గవర్నమెంట్ ఏం కాదు, మాకు చిన్న షూట్ చేద్దామని వస్తే మీరు అందుకనే మేము పెద్ద షూట్ అనుకుంటాం. ఏదైనా మేము పెద్ద షూట్ చేద్దాం. చిన్న ఒకటి కామెడీ వీడియో చేద్దామని వస్తే మీరేమో అట్లా ఉంటది. మరి మినిమం ఉంటది. ఎస్పీ అంటే మా ఏమనుకుంటున్నాను. మా పిల్లలైతే అన్ని ముంజకాయలు ఒక దగ్గర పెట్టేసిరు పాపం. అవన్నీ కాని పనులు కానీ ఆ మనిషే గట్లుంది కానీ తినది బ్రో. బ్రో మా ఊరు ఎట్లుంటది, మంచిగా అనిపిస్తుందా? మీ ఊరు బాగా మంచిగా అనిపిస్తుంది కాబట్టి కదా మీ ఊరికి వచ్చేది. అవునా? డైలాగ్ వేసిండయా బామ్మరి నవ్వు. ఈరోజు ముంజకాయల పోటీ. మేము ప్రతిసారి ఇట్లా ముంజకాయలకు వస్తాం. ప్రతిసారి కూడా మా సిస్టర్ కూడా వస్తుండే. ఇక ఈసారి మా సిస్టర్ రాలేదు. ఇక వరుణ్ అస్తా విష్ణు ఇట్లా ముంజకాయలు ఉన్నాయన్న తర్వాత రాబ్రో ఉన్నాయన్న తర్వాత వచ్చిండు. మాకు తగ్గట్టు మబ్బు పడ్డది. ఎండాకైతే మేము ఇంతసేపు ఉండనే పోదాం, ఎండాకాలం కదా మస్తు ఎండలు కొడుతున్నాయి. సో కొంచెం మబ్బు పడ్డ తర్వాత ఇక ఇక్కడనే చెట్ల కింద కూర్చొని ఇక కోసుకొని తింటున్నాం. మాకైతే కోయరాదని చెప్పేసి ఇక మా రాహిని బామ్మరితే కోస్తుంది పాపం. ఈ పాప అయితే మస్తు హార్డ్ వర్క్ చేస్తుంది మా ఛానల్లో. సో ఏ పని చెప్పినా కాదనుకునే చేస్తుంది. మా చెల్లెనే కొంచెం బద్ధకం కానీ ఈ చిన్న అయితే మంచి హార్డ్ వర్కర్, మంచిగా పని చేస్తుంది. ఏదైనా కూడా నేను చెయ్య అన్నయ్య అన్నది, ఏది చెప్పినా కూడా చేస్తుంది. అన్న అబ్బా నేను చెయ్య అది అని తప్పించుకోదన్నట్టు పని. కొందరు పిల్లలు ఏం చేస్తారంటే నాతోటి కాదు అన్నయ్య అబ్బా నేను చెయ్యను అది అంటారు. కానీ ఈ పాపనైతే ఏ పని అన్న చెప్పు చేస్తుంది. ఇప్పుడు మా వీడియోలన్నీ కూడా ఈ చెల్లెనే తీస్తుంది వీడియోలన్నీ. వీళ్ళిద్దరైతే మన దగ్గర చిన్నప్పటి నుంచి చేస్తారు. చిన్నప్పటి నుంచి ఉన్నాయి వీడియోలు అయితే. సో అప్పటి నుంచి అంటే 3 years అవుతుంది మనం ఛానల్ పెట్టి. అప్పటి నుంచి కూడా మన దగ్గరనే వీడియోస్ అనేవి కంటిన్యూగా కొనసాగుతున్నాయి అంటే వీళ్ళే కారణం. ఇట్లా ఇది ఒకటే కాదు, చాలా వరకు కూడా కవర్ సాంగ్స్ చేసిన. రాయనికేమో అబ్బాయి గెటప్ వేసి సో మా చెల్లెతోటి ఇట్లా వేయించిన అన్నట్టు. అవన్నీ ఇప్పటికి మెమోరీ ఉన్నాయి, చూసి నేను నవ్వుకుంటారే చిన్నప్పుడు భలే వేసిరు పిల్లలని చెప్పేసి. సో ఆ వీడియోలు మొత్తం ఇప్పుడు మాకు మెమోరీగా ఉండిపోతాయి. అవన్నీ వీడియోలు ఇప్పుడు చూస్తే ఓహో అప్పుడు ఇట్లా తీసినా అనిపిస్తుంది. నాకు ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను వీడియోలు అయితే తీయడం మానలేదు. సో ఎన్ని కష్టాలు వచ్చిన వీడియోలు అయితే చదువుకుంటూ వీడియోలు అయితే కొనసాగించిన. నేను చదువుకోవడానికి హాస్టల్ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఒక 10-20 వీడియోలు తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేసుకుని పోస్ట్ చేసుకునేవాడిని. అంటే మనం ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్న వీడియోలు అయితే నేను ఆపలేదు. అంటే ఒక యూట్యూబే కాదు, అది ఏదైనా సరే ఏ వరకైనా సరే మనం ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. నాతో అయితే ముంజకాయలు కోపిస్తుడు నాకు గోయరాదన్నా కూడా. సో ట్రై అన్నాడు. సో ట్రై చేసిన, తిని మళ్ళీ గోదావరి సైడ్ వెళ్ళాం. చూస్తుండగా తెల్లగాలు బాటిల్స్. సో తెల్లగాళ్ళు చికెన్ పట్టుకొని గోదావరికి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ మంచి వాతావరణం ఉంటుంది. అక్కడ గంగమ్మ టెంపుల్ ఉంటుంది. సో ముందర ఒక గుడిసెలాగా ఉంటుంది. ఇంతకు ముందు కూడా అక్కడికి వెళ్ళినాం. మన పాత వీడియోలు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. సో చూడండి ఇటు అంతా పొలాలు ఉంటాయి. అంతా మా సైడ్ అయితే పొలాలు అంతా కోసుడు అయిపోయింది. మా ఊర్లో ఫేమస్ ఏదయ్యా అంటే SRR టెంపుల్. దాని తర్వాత వచ్చేసి చేపలు. మా ఊరికి ఎక్కడెక్కడ నుంచి వస్తారు చేపలు. పొద్దున లేవగానే ఇక్కడికే వస్తారు, ఎక్కడెక్కడ నుంచి. ఎందుకంటే ఫ్రెష్ తాజా చేపలు దొరుకుతాయి. మా చుట్టుపక్కల ఊర్లో మొత్తం ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు చేపలు. పొద్దున వస్తారు, పొద్దున వచ్చి తీసుకెళ్ళి
తీసుకెళ్లడం జరుగుతుంది చేపలన్నీ. కానీ గొడిశాలంగా ముందు గుర్తు వచ్చేది అయితే గొడిశాల శ్రీ రాజరాజేశ్వర టెంపుల్. సో చాలా మంది వస్తూ ఉంటారు గొడిశాల టెంపుల్ కి. ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చినాం మన గంగమ్మ గుడి కాడికి. మీరు చూస్తున్నదైతే గోదావరి. మా కడం నుంచి అయితే ఇట్లా వాటర్ వస్తూ ఉంటాయి. ఒక సంవత్సరం క్రితం అయితే చాలా భయపడ్డారు కరెంట్ డ్యామ్ దిగుతుంది అని చెప్పేసి. మాకు గోదావరి అనేది చాలా దగ్గర ఉంటది. అంత పొలాలకు కూడా ఈ వాటరే వాడతారు. మా పిల్లల్ని తెల్లగాలు దాగమంటే మా చెల్లె అంటుంది నన్ను దాగా అంటుంది. అది ఎప్పుడు దాగది అంటే పోషమ్మలకు మైసమ్మలకు చేసుకునేటప్పుడు విలేజ్లలో కామన్ గా తెల్లగాలు తెచ్చుకుంటాం అన్నట్టు. మా రాయిని 1-2 గ్లాసులు తాగుతుంది తప్ప మా చెల్లె తాగది. స్వాతి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు అయితే డైలీ తీసుకుంటారు ఈ తెల్లగాళ్ళు. నేను వేస్ట్ కదా, ఎందుకంటే నేను తెప్పియగా అట్లా కళ్ళు తెప్పియకపోతే వేస్ట్. నువ్వు తాగుతావా? వరుణ్ పోసుకో. ఏం పోసుకో ఇంకా తాగలే పోసుకోట. ఈ వరుణ్ ఒరుడు మందమే కానీ తెల్లగాలు తాగడైంది. అన్నాడు ఏమన్నా అంటే ఇది తాగుతా అది తాగుతా అంటాడు. ఒక తెల్లగాలే తాగుతాడు, ఏం తాగడాయనే. సో ఆ తెల్లగాలు కూడా కొంచెం తాగుతాడు లైట్ గా. మా బామ్మారిది అయితే 2-3 గ్లాసులే తాగిండు. ఆయన సప్పుడు చేస్తే పిల్లగాడు సప్పుడేకున్నాడు. 1 గంట-2 గంటలు అయిన తర్వాత మొత్తం ఇక ఒరుడు స్టార్ట్ చేసిండు బామ్మారిది. చూడండి రాయంతో ఒరుతుండు. మంచి స్వచ్ఛమైన వాతావరణం, అటు పొలాలు, ఇటు టెంపుల్, ఇక్కడ మేము. వరుణ్ ఎన్నిసార్లు వచ్చినాయి అంటే మా ఊరికి దీంతో? 3 సార్లు వచ్చారా? నువ్వు వచ్చినావా? 3 times వచ్చిన, నేను 5 times వచ్చిన. వరుణ్ ఎప్పుడు కూడా హార్ట్ టచింగ్ తీస్తాడు. మేమైతే కామెడీ వైపు వెళ్తున్నాం. ఫ్యూచర్ లో ఇంకా సబ్స్క్రైబర్లు పెరిగి ఇంకొంచెం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం హార్ట్ టచింగ్ వేద్దాం. సో ఒక సమాజానికి ఇంకా మెసేజ్ ఇద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పటికైతే మొత్తం కామెడీ వైపే వెళ్తున్నాం అన్ని కూడా. కానీ మా పిల్లలు అన్ని వీడియోస్ చేయగలుగుతారు. అంటే ఒక కామెడీ కాకుండా సాడ్నెస్ అన్ని కూడా చేస్తారు. A to Z ఏది చెప్పినా చేస్తారు. మళ్ళీ వాళ్ళకి ప్రాక్టీస్ అది అంతా ఏముండదు. బాగా ముంజకాయలు తెరగాలు బాగా 3 గిలాసులు అయిపోయాయి. కాదండి ముంజకాయలు బాగా మీరు రాకముందు అద్దుచిన బా ఒక టమాటా సాస్. సో నన్నైతే బయటకు వెళ్ళినప్పుడు అంటారు నువ్వు ఇట్లా ఎందుకు ఛానల్ పెట్టినావు, ఎందుకు ఛానల్ పెట్టబుద్ధి అయింది అని. నేనైతే మై విలేజ్ షోని చూసి పెట్టినా, నేను వాళ్ళనే ఫాలో అయి పెట్టినా. వీడియోల ద్వారా మంచి లైబ్రరీ పెట్టాలి, ఒక ఆఫీస్ కట్టుకోవాలి అనే చిన్న కోరికనైతే ఉంటుంది. యూట్యూబ్ నేను ఇంతవరకు పార్ట్ టైం గానే చూస్తా, ఫుల్ టైం గానే అయితే ఎప్పుడు కూడా. ఇగో బామ్మడి చూడు ఓవర్ యాక్షన్. ఓకే గైస్, ఎట్లుంది వీడియో? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో వరుణ్ సాబ్ ఏంది వీడియో ఇస్తున్నా. ఇగో అయిపోయింది చిన్న ట్రీట్. అంటే ముంజకాయలకు వచ్చారు మా వాళ్ళు. ఇక్కడ మేము ప్రతిసారి ఇక్కడనే దావత్లు అవి చేసుకుంటాం, మంచిగా ఉంటుంది. పక్కన ఇట్లా గోదావరి ఉంటుంది. ఓకే, మళ్ళీ వచ్చే వీడియోలు మళ్ళీ వెళ్దాం. బాయ్.